హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవియస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియో మీరు స్కూటీ చూడంగా అనుకోవచ్చు, ఈవీ వెహికల్ డెఫినెట్గా మీరు గెస్ చేసింది. సో ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక ఈవీ వెహికల్ని మనం రివ్యూ చేయబోతున్నాం. సో ఇన్ డీటెయిల్గా చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయమాకండి, ఎందుకంటే దీంట్లో కొన్ని అమేజింగ్ థింగ్స్ అయితే చెప్తాను. సో అవి చూడాలంటే మీరు ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇవాళ మనం రివ్యూ చేయబోయే ఈవీ స్కూటర్ మోడల్ నేమ్ వచ్చేసరికి ఈ ట్రాన్స్ నియో. ఇది ప్యూర్ వాళ్ళ కంపెనీది. సో ఈ ప్యూర్ కంపెనీ గురించి నేను కొంచెం డీటెయిల్ అయితే ఇస్తాను. ఈ ప్యూర్ అనే కంపెనీ ఒక స్టార్టప్. ఇది మన ఐఐటి హైదరాబాద్ వాళ్ళ స్టార్టప్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళకి చాలా షోరూమ్స్ ఉన్నాయి. సో ప్రెజెంట్ ఇప్పుడు మనం ఇవాళ రివ్యూ చేయబోయే మోడల్ నేమ్ వచ్చేసరికి ఈ ట్రాన్స్ నియో. సో దీని అప్గ్రేడెడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి, అవి నేను తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 7G అని ఇంకో మోడల్ ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ రోజు వీడియోలో ఈ ట్రాన్స్ నియో గురించి మాట్లాడదాం. సో నేను ఒక్కొక్క ఆస్పెక్ట్లో వెళ్తాను, సో ఇన్ డీటెయిల్గా చూడండి. సో ఈ ట్రాన్స్ నియో అనేది దీనికి ముందు ఇంకొక మోడల్ ఉంది, దాని అప్గ్రేడెడ్ వర్షనే ఈ ట్రాన్స్ నియో. ఇది ముందు బిఫోర్ మోడల్ అయితే ఓన్లీ ఈ ట్రాన్స్ ఉంటుంది, ఈ మోడల్ అయితే నియో అనేది ఒకటి కొత్తగా యాడ్ అయింది. అదే ఇప్పుడు మనం రివ్యూ చేస్తుంది యూనిట్. సో ఫస్ట్ దీని ఒక్కో ఆస్పెక్ట్ గురించి నేను మాట్లాడతాను, సో మీకు అర్థమవుతుంది నీట్గా. అయితే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ సీట్ గురించి మాట్లాడదాం. సో సీట్ మనకి ప్రీవియస్ జనరేషన్లో చూసుకుంటే మనకి 640mm అయితే ఉండేది. సో అది కొంచెం కంఫర్టబుల్ లేదని ఇప్పుడు దీని సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు ఇది 780mmతో అయితే వస్తుంది. సో 2 persons చాలా ఈజీగా, అండ్ బక్క వాళ్ళు అయితే ముగ్గురు కూడా కూర్చో. సో నెక్స్ట్ వచ్చేసరికి, సో ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ జనరేషన్తోనే మళ్ళీ కంపేర్ చేస్తాను దీన్ని. ఈ గ్రాబ్ రైల్ ఏదైతే ఉందో ప్రీవియస్ జనరేషన్లో మనకు కొంచెం ఇట్లా 90 degrees లాగా ఉండేది. సో కూర్చునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బ్యాక్ సైడ్ వాళ్ళకి. ఇది మనకు చూసుకుంటే కొంచెం స్లాంట్ ఉంటుంది, దగ్గర 45 degrees తిరిగినట్టు ఉంటుంది. సో మీకు కూర్చున్నప్పుడు పట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి షాక్ అబ్జార్బర్స్. మనకి ఈ షాక్ అబ్జార్బర్స్ టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్స్ అయితే ఇచ్చారు. ప్రీవియస్ జనరేషన్ బైక్లో కూడా మనకి ఇవే కనిపిస్తాయి. కాకపోతే ప్రీవియస్ జనరేషన్కి ఈ జనరేషన్కి తేడా ఏంటంటే మనకి ఇది కొత్తగా ఏదైతే ఇది ప్రొటెక్షన్ అయితే యాడ్ చేశారు. దీనివల్ల డస్ట్ అండ్ వాటర్ నుంచి అయితే ఇది ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సో కొంచెం లైఫ్ టైం అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది మీకు. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే కాయిల్ స్ప్రింగ్ అబ్జార్ప్షన్స్ అయితే ఉంటాయి. సో నేను ఒకసారి చూపిస్తాను మీకు. సో వెనకమాల బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి కూడా మంచి కంఫర్ట్ని అయితే ఇస్తుంది. సో ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్, బ్యాక్ మనకి కాయిల్ బేస్ అయితే సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనం ఈ బ్రేక్స్ చూసుకుంటే ఇది మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్తో అయితే వస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఇస్తారు. సో మీకు కంఫర్ట్గానే ఉంటుంది బ్రేకింగ్ సిస్టమ్లో. అండ్ మీకు ఇంకొక థింగ్ ఉంది, అది నేను నడిపేటప్పుడు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది అప్పుడైతే. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ జనరేషన్కి ఫుట్ రెస్ట్కి గ్యాప్ చూసుకుంటే మనకి చాలా తక్కువ ఉండేది. సో మీకు అంత కంఫర్ట్గా ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం గ్యాప్ కూడా పెట్టారు మనకి, అండ్ ఫుట్ రెస్ట్ కూడా మీకు ఈ ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ కొంచెం బెటర్ ఉంటుంది మీకు కూర్చున్నప్పుడు కాలు పెట్టుకోవడం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి స్వింగ్ ఆన్ కవర్స్. అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే ప్రొటెక్షన్ కోసం, లోపల సస్పెన్షన్కి అండ్ బ్యాటరీ వైర్స్కి ప్రొటెక్షన్ కోసం. సో ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం క్వాలిటీ అండ్ అలాగే డస్ట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇది మన బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. సో చూడొచ్చు మీకు. సో ఫ్రెండ్స్ మీకు ఫ్రంట్ నుంచి మీకు ఇలా అయితే ఉంటుంది స్కూటీ అయితే మీరు చూడొచ్చు. కొంచెం మన పెట్రోల్ వెహికల్స్ లాగే చూడడానికి డిజైనింగ్ అంతే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ లైట్. మనకి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే వస్తుంది. ఇప్పుడు జనరల్గా అన్ని బైక్స్లో అదే వస్తుంది, పెట్రోల్ బైక్స్లో కూడా. సో మిర్రర్స్ పాత జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ అయితే చేశారు. సో బేస్డ్ ఆన్ క్వాలిటీ. సో చేంజెస్ మీకు చూడటానికి అనిపించకపోవచ్చు, కానీ ప్రీవియస్ జనరేషన్తో ఈ జనరేషన్తో కొంచెం క్వాలిటీలో అయితే డిఫరెన్స్ ఉందని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ కంట్రోల్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సేమ్ పెట్రోల్ బండికి ఉన్నట్టే దీనికి కూడా ఉంటాయి మీకు ఇవి ఇండికేటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి హారన్. ఈ బండికి మీకు 2 sides హారన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది హారన్స్ అనేవి. సో 2 sides మీరు వాడుకోవచ్చు, లెఫ్ట్ అండ్ రైట్. లైట్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి హెడ్ లైట్. నెక్స్ట్ మోడ్కి వస్తే మనకి పార్కింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇంక ఇది ఆఫ్. సో ఇది మళ్ళీ చెప్పాను కదా, హార్నే ఉంటుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఈ సిస్టమ్ చూస్తే మీకు సేమ్ మన గేర్ల టైప్స్ గుర్తొస్తాయి, సేమ్ అలాగే డిజైన్ చేశారు దీన్ని కూడా. సో ఇక్కడ ఫస్ట్ మోడ్ చూసుకుంటే ఎకో, సెకండ్ వన్ డ్రైవ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్పోర్ట్స్. సో మూడిటికి మూడు స్పీడ్ రేంజెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఎకో మోడ్కి వచ్చేసరికి 35 to 40 స్పీడ్ రేంజ్ అయితే వస్తుంది మీకు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్రైవ్ మోడ్లో మనకి 45 to 50 అయితే వస్తుంది. లాస్ట్ ఫైనల్ స్పోర్ట్స్ మోడ్ మనకి 55 to 60 వరకు అయితే వస్తుంది అనమాట. ఇవి టోటల్గా మనకి బండిలో మీరు గేర్స్ ఎలా మార్చుకొని స్పీడ్స్ పెంచుకుంటారు, సేమ్ అలాగే 3 modes అయితే ఉంటాయి. సో కింద చూసారా గ్రీన్ కలర్ బటన్, ఇది పార్కింగ్ మోడ్ అనమాట. దీంట్లో బండి స్టార్ట్ అవ్వదు. సో ఒక రకంగా స్టాండ్ బైలో పెట్టినట్టు మీరు. సో పార్కింగ్ మోడ్ అయితే ఉంటుంది. ఫ్రంట్లో మనకి డాష్ బోర్డ్లో చూసుకుంటే మనకి 5-inch ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది. సో ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు మీరు, స్పీడ్ మీటర్, ఓడోమీటర్, బ్యాటరీ ఇండికేటర్, అండ్ మనకు ఏదైతే మోడ్స్ చెప్పానో
సో 3 మోడ్స్ కనిపిస్తాయి అండ్ పార్కింగ్ ఉంటే పార్కింగ్ కనిపిస్తుంది. సో ఇవన్నమాట ఇక్కడ డాష్ బోర్డ్లో మీరు చూడొచ్చు. నేను డ్రైవ్ త్రూలో చెప్తాను మీకు ఎలా కనిపిస్తుంది చూస్తే. సేమ్ మనకి జనరల్ స్కూటీలో ఉన్నట్టే మనకి ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారు. 2 పక్కల ఫోన్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏదైనా కవర్స్ కానీ ఏమైనా తగిలించుకోవడానికి అయితే ఉంది. మేజర్గా ఈ కీకి కొన్ని యూజెస్ ఉన్నాయి, అవి నేను చెప్తాను మీకు తర్వాత. సో ఇది కీ స్లాట్ దీనికి. ఫ్రెండ్స్ ఈ బైక్లో మనకి 2 ఛార్జింగ్ స్పాట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే మీరు డైరెక్ట్గా మీ ఇల్లు కింద అయితే డైరెక్ట్గా కింద పెట్టుకుంటారు. ఒకవేళ మీది 3rd ఫ్లోర్ కానీ 5th ఫ్లోర్ కానీ 10th ఫ్లోర్ అయినా సరే ఎట్లా పెట్టుకోవాలి భయ్యా, బండి పైకి తీసుకెళ్ళాం కదా అంటే దీనికి ఒక మంచి ఫీచర్ అయితే ఉంది, అది చూపిస్తాను మీకు. ఇక్కడికి రండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్పేస్ చాలా స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారంటే ఇదే మనకి బ్యాటరీ. సో ఫస్ట్ మనం ఎంసీబీ అనేది ఆఫ్ చేయాలి, ఆఫ్ చేయకుండా తీయకూడదు. సో ఎంసీబీ అయితే ఆఫ్ చేశాను నేను. ఇప్పుడు నేను బ్యాటరీ ఒకసారి పుల్ చేస్తాను, ఇది తీసేసి. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట బ్యాటరీ. సో ఈజీ టు క్యారీ. మీరు ఎక్కడైనా సరే ఏ ఫ్లోర్లో ఉన్నా జస్ట్ దీన్ని తీసుకెళ్ళి ఛార్జింగ్ అయితే మీరు పెట్టేసుకోవచ్చు ఛార్జింగ్ పోర్ట్లో. సో ఇది మనకి 60 వాట్ 2.5 కిలో వాట్స్ అయితే వస్తుంది. ఇది ఒక ఛార్జ్కి 4 అవర్స్ అయితే టైం పడుతుంది. వన్స్ మీరు ఛార్జ్ పెట్టినట్టయితే 90 to 120 కిలోమీటర్స్ వరకు అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు. ఈ 3 మోడ్స్లో మీరు అయితే కంఫర్టబుల్గా అయితే డ్రైవ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ప్రీవియస్ జనరేషన్లో మీరు చూసుకున్నట్టయితే దీనికి పొజిషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఈ జనరేషన్లో మీకు కొంచెం స్లాంట్గా అయితే ఉంటుంది. సో దట్ మీ బూట్ స్పేస్ పెరుగుతుంది అండ్ అలాగే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో స్టెబిలిటీ ఉంటుంది బండి మీరు ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేసినా. సో అదొకటి. ఫ్రెండ్స్ ప్రీవియస్ జనరేషన్కి ఈ జనరేషన్ కంపారిజన్ మీకు ప్రీవియస్ జనరేషన్లో 2 కీస్ 2 రిమోట్స్ వచ్చేవి. ఇప్పుడు ఇంకో 2 యాడ్ చేశారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో 4 మెంబర్స్కి తలా కీ ఇచ్చుకోవచ్చు మీరు. అండ్ అలాగే ఒక 2 రిమోట్స్ వచ్చినాయి కాబట్టి ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. సో రిమోట్ వల్ల యూజ్ ఏంటో చూపిస్తాను. సో మీకు ఇందాక స్టార్టింగ్లో ఒక మంచి ఫీచర్ అని చెప్పాను కదా, అది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ మీరు ఈ బైక్ని రిమోట్ లొకేషన్ లైక్ మీ ఇంట్లో కూర్చొని లైక్ కార్ని ఎలా ఆన్ చేస్తారో అలా కూడా ఆన్ చేయొచ్చు. సో కీలో మీరు ఇక్కడి నుంచి లాక్ అన్లాక్ అయితే చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడి నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. చూస్తే బైక్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది డైరెక్ట్గా, మనం కీ కూడా పెట్టలేదు దీనికి. అయితే ఫ్రెండ్స్ నేను వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక అమేజింగ్ ఫీచర్ చెప్తాను. దీంట్లో ఏంటంటే యాంటీ థెఫ్ట్ ప్రొటెక్షన్ అయితే ఉంది. సో బండిని ఎవరైనా కొట్టేయాలంటే కొంచెం కష్టమే, మీకు కార్లో ఉన్న ఫీచర్ లాంటిది అనమాట ఇది. రిమోట్లో నుంచి నేనేం చేస్తానంటే ఫస్ట్ మనం బండిని లాక్ చేసి ఉంచుతాం. సో లాక్లో ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా కొట్టేయాలనుకోండి, జస్ట్ దీన్ని ఎవరైనా టచ్ చేసినా బండి స్టార్ట్ చేస్తుంది, అంటే అరవడం స్టార్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఎవరన్నా దీన్ని సరే లాక్ అయ్యి ఉంది అయినా సౌండ్ చేసినా ఎత్తుకెళ్ళాలని ట్రై చేశారనుకోండి, గట్టిగా సౌండ్ చేస్తూనే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బండి సౌండ్ చేస్తూనే ఉంది. బండి కూడా టైర్ లాక్ అయిపోయింది, వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా కుదరదు. సో మళ్ళీ మనం అంటిల్ అన్లెస్ అన్లాక్ బటన్ ప్రెస్ చేసే అందరికి దిగి సౌండ్ చేస్తూనే ఉంటుంది. సో థీఫ్ ఆ లోపల పరిపెట్టి వెళ్ళిపోతాడు అనమాట. సో అదొక బెస్ట్ ఫీచర్ అనమాట దీంట్లో, యాంటీ థెఫ్ట్ ప్రొటెక్షన్ లాక్ అనమాట సిస్టమ్. సో ఇది మీరు జనరల్ బైక్స్లో చూసుంటారు, ఈ బైక్లో మీకు ఫస్ట్ టైం అయితే వస్తుంది. సో అన్ని మోడల్స్లో ఉంది. ఈ ట్రాన్స్ ఒక్క నియో మోడల్లోనే కాదు, సో నెక్స్ట్ వచ్చే జనరేషన్ మోడల్స్లో కానీ పాత జనరేషన్ మోడల్లో కూడా సేమ్ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే మీకు రిమోట్స్ అనేవి ఎక్స్ట్రా ఇస్తారు, లేదా కీస్ అనేవి ఎక్స్ట్రా వస్తాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో ఫస్ట్ రైడ్ అయితే వేద్దాం రండి, ఒకసారి మనం చూపిస్తాను మీకు ఎలా వస్తుందో రైడ్ అనేది. సో ఫ్రెండ్స్ మీరు సేమ్ పెట్రోల్ బండిలో లాగా దీంట్లో అనుకోమాగండి, క్లచ్ పట్టుకొని గేర్ పట్టుకోవడం లాగా ఉండదు. జస్ట్ మీరు యాక్సలరేషన్ ఇస్తే వెళ్ళిపోద్ది. సో ఫస్ట్ వన్ నేను పార్కింగ్ మోడ్ చెప్పాను కదా, ప్రజెంట్ ఇది పీ పార్కింగ్ మోడ్లో అయితే ఉంటుంది. సో పీ అంటే పార్కింగ్ మోడ్లో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ నేను 3 మోడ్స్ చెప్పాను కదా, ఎకో, డ్రైవ్, స్పోర్ట్స్, ఆ 3 మోడ్స్లోకి ఇప్పుడు స్విచ్ చేద్దాం. సో ఫస్ట్ పార్కింగ్ మోడ్లో నుంచి మనం జస్ట్ దీన్ని ప్రెస్ చేస్తే చాలు పార్కింగ్ మోడ్లో నుంచి మామూలు మోడ్లోకి వస్తుంది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎకో మోడ్లో ఉన్నట్టు. సో జస్ట్ దీన్ని రైస్ చేస్తే చాలు వెళ్ళిపోతుంది. చూడొచ్చు మీరు ఇందులో బ్యాటరీ ఇండికేటర్ మొత్తం చూసుకోవచ్చు. 3 మోడ్స్. ఇప్పుడు నేను సెకండ్ మోడ్ డ్రైవ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి 3rd మోడ్ ఉంది, స్పోర్ట్స్ మోడ్. సో మీరు ఇన్ కేస్ బ్రేక్ కనుక ప్రెస్ చేసినట్టయితే అక్కడే ఆగిపోతుంది. సో మొత్తం స్టాండ్ బై అక్కడే ఆగిపోతుంది. మళ్ళీ మీరు జస్ట్ యాక్సలరేషన్ ఇస్తే చాలు పికప్కి వస్తుంది. సో జస్ట్ బ్రేక్ ప్రెస్ చేశారంటే ఇంక ఇమీడియట్గా అక్కడికక్కడే ఆగిపోతుంది. దీనికి స్టాప్ బటన్ లాంటిది ఏమి ఉండదు. సో డైరెక్ట్గా మీరు యాక్సలరేషన్ ఇస్తే స్టార్ట్, బ్రేక్ కొడితే స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇట్రా
అదే ఫ్రెండ్స్ దీంట్లో మనకి టోటల్ 8 కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. రెడ్, ఎల్లో, గ్రే, చాలా కలర్ బ్లూ కూడా ఉంది. సో మీ కలర్స్ నేను డిస్ప్లే చేస్తున్నా కదా ఇమేజెస్, ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన కలర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీని వారంటీస్. సో బ్యాటరీ వారంటీ చూసుకోండి, మనకి దీనికి 3 years వారంటీ అయితే ఇస్తున్నారు. కాకపోతే కంపెనీ వాళ్ళు దీనికి యాడ్ ఆన్గా ఇంకో 2 years యాడ్ చేసి టోటల్ 5 years బ్యాటరీ వారంటీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మోటార్ వారంటీ చూసుకుంటే దీనికి 2 years వారంటీ అయితే ఉంది. కంపెనీ వాళ్ళు ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేసి టోటల్ 3 years వారంటీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంట్రోలర్కి వీళ్ళు కంపెనీ అయితే 1 year వారంటీ ఇస్తుంది. కాకపోతే మళ్ళీ ఇంకొక 1 year యాడ్ చేసి టోటల్ 2 years వారంటీ అయితే ఇస్తున్నారు కంట్రోలర్కి. టోటల్గా ఇవి వారంటీస్ పరంగా చూసుకుంటే. సో ఈ బండి ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే మనకి 83,999 రూపీస్ అయితే పడుతుంది అనమాట. అండ్ దీంట్లో మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి, సిఏట్ టైర్స్. నేను అది ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో మనకి ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సిఏట్ టైర్స్ అయితే వస్తాయి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. షోరూమ్స్ అన్ని లింక్స్ అయితే మీకు దొరుకుతాయి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా దొరుకుతుంది. మీరు ఇన్ కేస్ బుక్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్ లింక్ కూడా పెడతాను. సో అంతే వీడియోకి అయితే. వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. దిస్ ఓకే, వి ఆర్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.